హలో అండి, అందరికీ ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజైతే మార్నింగ్ పిల్లలు స్కూల్కి అనమాట వంట చేస్తున్నాను. లేవడమే 4:30కి లేస్తాను అనమాట. ఇంకా పాలు ముందు వంటగది క్లీన్ చేసి బ్రష్ చేసేసి స్టవ్ తుడిచేసి తర్వాత పాలు పెట్టి పక్కన పెట్టేసి టమాటా కూర వండుదామనేసి, పిల్లలకి బాగా ఇష్టం అనమాట టమాటా కర్రీ అంటే. సరే అని చేస్తున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ కోసేసి ఆయిల్ వేసుకొని అవి వేగిన తర్వాత, ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ వేపేసుకున్నాను. అంటే నా స్టైల్లో చెప్తున్నాను లేండి, అందరికీ వచ్చు. నా స్టైల్లో నేను ఇలా చేస్తాను, చూపిస్తున్నాను అనమాట. దాంట్లో కొంచెం పసుపు వేసేసుకొని మగ్గాలన్నమాట బాగా. ఈలోపు మగ్గుతూ ఉంటుంది. రైస్ కూడా అయిపోయిందనమాట. ఇదిగోండి రైస్ చూపిస్తా ఉన్నాను. అదిగోండి రైస్ అయిపోయింది. పెట్టేశాను. హీటర్ కూడా పెట్టేశాను. ఇద్దరికి చెరొక బకెట్ పెడతాను అనమాట. మాకు బయట ఫ్లగ్ అనేది పోయింది, అందుకే వాషింగ్ మిషన్ వెనకాల తీసుకొచ్చి ఇది ఒక రోజు పెద్ద టాస్క్ అయిపోతుందండి మాకు. ఎన్నిసార్లు బయట హీటర్ పెట్టినా ఫ్లగ్ పాడైపోతుంది, పెద్దది పెట్టించామైనా సరే. అందుకే ఇంకా తప్పక ఇంట్లోనే పెట్టేసుకున్నాం. కరెంటు పోయింది. ఇవి అయితే బాగా ఏగిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాము, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి. మా బాబు అయితే లేచిపోయాడు, బ్రష్ చేసాడు, అయిపోయింది. వేడి నీళ్ళు ఒకరికి పెట్టేశాను, ఒకళ్ళు చేస్తున్నారు. ఒకళ్ళు బాత్రూంలో, ఒకళ్ళు బాబు అయితే బయట చేసేస్తాడు. మాకు కొంచెం పెద్ద ప్లేస్, బాగానే ఉంటుంది. బయట చేస్తాడు, బయట ట్యాప్ ఉంటుంది, అక్కడ చేసేస్తాడు. పాప ఏమో లోపల చేస్తుంది అనమాట. ఇంకా పొద్దున్న లేచిన కాడి నుంచి అండి మా ఇంటి దగ్గర వాడగొట్లు ఎవ్వరి గొంతు వినిపించదు. నాదే కానివ్వండి ఇంకా వాగిందాన్ని వాగుతూనే ఉంటాను అంతే. వామో, మరి పొద్దున్నే దీనికి గోలేంట్రా నాయన అని అనుకుంటారు ఏమో తెలియదు కాదండి. పొద్దున్నే అరుస్తూ ఉంటాను. పొద్దున్నే మట్టుకు 5:30కి లేపుతాను పిల్లల్ని, చదువుకోవాలి కదా మరి, అందుకని లేపుతాను అనమాట. దీంట్లో పసుపు వేసాను, ఉప్పు వేసాను. కొంచెం బాగా మగ్గాలి. టమాటా కూర మీకు టమాటా ముక్కలు లేకుండా ఉండాలంటే బాగా మగ్గపెట్టి కలుపుతూ ఉండండి. అప్పుడు చక్కగా టమాటా ముక్కలు లేకుండా చక్కగా గుజ్జుగా ఉంటుంది అనమాట, అసలు కనిపించదు. లేదు ఏదో లైట్గా అక్కడక్కడ కావాలనుకుంటే స్మాష్ చేయకుండా ఉంటే సరిపోతుంది. గరిటెతో ఎక్కువ కలుపుతూ ఉంటే టమాటాలు కనిపించవు. అదిగోండి అలా గుజ్జుగా అయిపోతుంది అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోవచ్చిందండి. బాక్స్లో పడేసుకుందాం. మొత్తానికి అయితే అయిపోయింది. క్యారేజీ కూడా పెట్టేస్తాను. మళ్ళీ టైం సరిపోదు, వ్యాన్ వచ్చేసరికి కరెక్ట్గా 7:00కల్లా వచ్చేస్తుంది అనమాట. 7:00కల్లా రెడీ అయ్యి బయట ఉండాలి, అందుకే హడావిడి. రైస్ వండిన తర్వాత నేను స్టవ్ దగ్గర కొంచెం నేల మీద కొంచెం అలా వేస్తాను. ఏమో అలా అలవాటండి. కిందంటే భూదేవి, ఎందుకంటే మనకి అందించిన భూదేవికి మనం కొంచెం వండిన తర్వాత 2 మెతుకులు అలా ఏమో అలా వేయడం అలవాటు అయిపోయింది, వేస్తాను. బాబుకి పాపకి బాక్స్లో పెట్టేశాను. కర్రీ కూడా వేసేస్తాను అనమాట. టిఫిన్ అయితే ఈరోజు ఏం చేయలేదండి. నేనైతే నిన్ననే విజయవాడ నుంచి వచ్చాను అనమాట. మా డాడీకి హెల్త్ బాగోకపోతే సెకండ్ సాటర్డే అండ్ సండే అని చూడడానికి వెళ్ళాను. సరే అని ఇంకా నేను వచ్చేసాను అనమాట ఈవినింగ్. ఇంకా వచ్చేసరికి నేను ఇంకా టిఫిన్కి ఏమి వేయలేదు. అందుకే ఏంటంటే టమాటా కూర ఇష్టం కదా వీళ్ళకి, ఇంకా అదే కొంచెం కలిపేసి చెరొక ప్లేట్లో పెట్టేస్తే కొంచెమే తింటారు, మళ్ళీ ఎక్కువ కూడా తినరు. అందుకనేసి టిఫిన్ చేయలేదు. ఉప్మా చేస్తా అంటే అసలు తినరు. ఉప్మా తిని బోర్ కొట్టిందంట. ఎవరికైనా అంతేలేండి, తిని బోర్ కొట్టేస్తూ ఉంటుంది పిల్లలకి. ఇడ్లీ చేసామనుకోండి, ఈరోజు వండామనుకోండి ఇడ్లీ, మళ్ళీ రేపొద్దున ఇడ్లీ ఇస్తే రోజు ఇడ్లీయేనా అని గోల పెడతారు. మళ్ళీ అట్టేసామనుకోండి, అట్టేసినా కానీ అదే బాని. ఇంకేంటి రోజుకో వెరైటీ చేస్తేనే అలానే విసిగిస్తూ ఉంటారు పిల్లలు. వెళ్ళేదాకా నాకు వీళ్ళ వల్లని కాదులేండి, నాకు బీపీ వచ్చేసింది. అరిసి విజయవాడలో ఎప్పుడు చూయించుకున్నాను బీపీ బాగుంది. ఇదైతే పాప బ్యాగు, అదైతే బాబు బ్యాగు. బయట పట్టేసి వద్దాము. మొత్తానికి అయిపోయింది నాది స్నాక్స్. ఈరోజు బిస్కెట్ ప్యాకెట్ ఓరియో అనమాట. పెట్టేసి వద్దాం బయట. స్నానం అయితే ఒకరిది అయిపోయింది, ఇంకొకరిది అవుతుంది.
ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటున్నానండి బాబు. ఏ విసిగిచ్చేస్తున్నారంటే అరవడమే. సరే బయట పెట్టేసి వద్దాం రండి. మా జిమ్మిగాడు అయితే బయట కూర్చొని చూస్తున్నాడు. పిల్లలు వెళ్ళేదాకా అలా బయట కూర్చుంటుంది అనమాట. సూర్యుడు తాత అయితే వచ్చేసాడు పొద్దుటే చక్కగా. ఇది నాకు మంచి ప్లేస్ అండి. చెట్ల దగ్గర కూర్చొని అలా వేడి తాగుతూ కూర్చుంటాను అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఫిష్ వండానండి, అయిపోయింది. ఇదిగోండి ఈరోజు వీడియో అయితే ఇదండి. మళ్ళీ రేపొద్దున్న కాకుండా ఏమో 2 డేస్కి ఒకసారి, వీక్లీ వన్స్ అన్నా పెడతాను. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా వీడియోలు ఇలా చేయండి అలా చేయండి ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టాటా, సీ యూ.